మహోన్నతుడ మహాగణుడ కృపగల దేవదేవుల తండ్రి అంటే గత వారం నుంచి ఈ వారం వరకు ఇంకొక వారం మనం భద్రపరిచి కాపాడి ఈ వారంలో ఏ విధంగా కూడుకొని మేము స్థుతించి ఆరంభించే భాగ్యం మాకందరి కలిగేసినందుకు మనం స్థుతులు చెల్లిస్తాం తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు తండ్రి అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు మమ్మల్ని నుంచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మేము స్థుతిస్తున్నాం తండ్రి. ఆయన ఈ సమయంలో మీకు మాత్రమే మేము ధ్యానిస్తున్నాను తండ్రి. మాలో ప్రతి ఒక్కరికి మీకు పరిశుద్ధాత్మ స్నేహాన్ని తోడు దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. వింటున్న మాటలను కేవలం తండ్రి ఇలా తండ్రి విని విడిచిపెట్టుకున్నాం తండ్రి. దాన్ని గ్రహించే శక్తిని మనసును మీరు మాకు దయచేయమని పెట్టుకుంటున్నాం. ఇదిగో చెప్తున్నాను, నాతో మీరు తోడు ఉండండి తండ్రి. మా ఊహలు మా తలంపులు కాదు కానీ తండ్రి, కేవలం మీ యొక్క మాటలను మాత్రమే సెలవుచుటకు మీ కృపను భాగ్యాన్ని పరిశుద్ధాత్మ సేనాన్ని తోడు ఉంచమని వేడుకొంచు. ఈ కొద్ది మాటలు మా ప్రియ ప్రభువులో రక్షకుడైనటువంటి క్రీస్తు యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన ప్రభువులో రక్షకుడైనటువంటి క్రీస్తు యేసునామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా వందనాలండి. నేరుగా వాక్యం వెళ్తున్నాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకొని అనుకుందాం. చదవండి సిస్టర్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. రైట్. ఒకసారి 2వ వచనాన్ని మళ్ళీ జాగ్రత్తగా గమనిద్దాం. 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మధ్య వలన రూపాంతరం పొందుడి. రైట్. ఒకసారి మొదటి వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. మొదటి వచనాన్ని కూడా చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాక్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ యుక్తమైనది. రైట్. మొదటి వచనాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ 2వ లైన్ నుంచి నేను చదువుతాను చూడండి. అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. రైట్. ఇక్కడ వాడబడిన పదం శరీరములను అనుంది. శరీరములను అంటే శరీరం అంటే ఏకవచనం, అవునా? రైట్. ఇక్కడ వాడింది ఏంటి? శరీరములు, అవునా? అంటే బహువచనం. ఇప్పుడు ఎవరెవరు తెలుసుకోవాలి? ఇక్కడ కింద 2వ వచనం ఏంటది? 2వ వచనం చదవండి. మీరు అంటే మీరు పైన చెప్తున్న శరీరాలు అందరూ చదవండి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి. రైట్. ఇక్కడ పౌలు గారు రాస్తూ కేవలం ఒక్కరిని మాత్రమే అడ్రస్ చేస్తూ, అంటే ఒక్క వ్యక్తిని గురించి మాట్లాడట్లేదు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు?
ప్రతి మనిషిని కూడా చూద్దాం. ఒకసారి గత వారం కాకుండా అంతకుముందు వారం, అంటే 2 వారాల ముందు చెప్పినటువంటి మాటలు ఎవరికైనా గుర్తుకున్నాయా? 2 వారాల క్రితం ఎవరు చెప్పారు వాక్యాన్ని? రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చెప్పాలి. 2 వారాల క్రితం ఎవరు మాట్లాడారు? గత వారం ఎవరు చెప్పారు? గత వారం లాస్ట్ వీక్. ఇంగ్లీష్లో చెప్పాలా? లాస్ట్ వీక్. అదే అదే చూసిన గమనిస్తున్నా నేను. అటుపోయిన వారం రైట్. అట్లా ఉంది మన జ్ఞానం. సరే, అదే జ్ఞాపకశక్తి జ్ఞానం కిందకి అది. ఓకే, ఒక మాటను గుర్తు చేస్తూ నేను ముందుకెళ్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మళ్ళీ చదువుతాను 9వ వచనం, జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఇక్కడ ఎవరు రాసిన పత్రికని? పేతురు గారు. రైట్. ఏమేమంటున్నాడు మనల్ని ఒకసారి గమనించండి. కరెక్ట్. ఏర్పరచబడినటువంటి వంశం. ఏర్పరచబడినట్టు వంశం అంటే ఏంటి? ఏర్పరచబడిన వంశం అంటే ఏర్పరచబడిన వంశం. ఆ తర్వాత రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. దానికంటే ముందు ఇంకొకటి ఉంది, పైన చదవండి. ఏర్పరచబడిన వంశంకి ముందు మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. రైట్. ఇప్పుడు గత 2 వారాల ముందు చెప్పినటువంటి వాక్యాన్ని ఈ వాక్యంతో ఒకసారి రిలేట్ చేసుకొని ఏం చెప్పారో ఆలోచించాం. ఏం చెప్పారు? త్వరగా దేని గురించి మాట్లాడుకున్నాం మనం గత 2 వారాలు? దేని గురించి? ప్రవక్తల గురించా? ప్రవచనాల గురించా? దేని గురించి మాట్లాడుకున్నాం? సరే, ఇంకో వచనం నేను గురించి ముందుకు వెళ్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29 నుంచి చదవండి. సంఖ్యాకాండము, నంబర్స్ చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 29. అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను
ఉంచును గాక అని అతనితో అనెను. అప్పుడు చాలు. ఇక్కడ మళ్ళీ 29వ వచనాన్ని జాగ్రత్తగా గమనించాలి. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వచనాన్ని మరొకసారి గమనిస్తూ దేని గురించినటువంటి విషయాలను ఈ 2 వాక్యాలు చెప్తున్నాయో చెప్పాలి. మెయిన్ థీమ్ దేని గురించి మాట్లాడుతాం? ఇక్కడ ఉన్నటువంటి 2 వచనాలు కూడా వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అక్కడే ఉంది క్లూ వాక్యంలోనే. 29 చదివి ముందుకెళ్తాను నేను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మ వారి మీద ఉంచును గాక అని అతనితో అన్నాడు. సరేనా? ఇప్పుడు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలి? ప్రచురము చేయాలి. రైట్. ఇప్పుడు ప్రచురం చేయడము, ప్రవచించడం రెండు ఒకటేనా? కాదా? ఓకే. పదాలుగా కాదేమో కానీ భావంగా రెండు కూడా ఒకటే. పదాలుగా రెండు వేరు వేరైనప్పటికీ భావం మాత్రం ఒకటే. ఎలా ఒకటి అని మీరు అడిగితే ముందుకెళ్ళి చూసుకుందాం. 4 వారాల ముందే ఏం చెప్పుకున్నాం మనము? 3 వారాల ముందు అడిగితేనే ఏం చెప్పలేదు. 4 వారాలు ఏం చెప్తాం అంటారా? రైట్. 4 వారాల క్రితం మనము 3 అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఏంటవి? ఆర్డర్, నాన్ ఆర్డర్, డిసార్డర్. రైట్. ఆర్డర్ అంటే ఏమని మాట్లాడుకున్నాం? పంపించే వీడియో. ఆర్డర్ అంటే క్రమం. రైట్. డిసార్డర్ అంటే అక్రమం లేకపోతే క్రమభంగం. రైట్. ఆదికాండంలోకి వచ్చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము చాలు. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా రండి. అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో నేను. రైట్. అయితే డిసార్డర్లో మనము ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటి? దేవుడు హవ్వను ఏ విధంగా చేశాడు? ఆదాముకు సాటి అయిన సహకారిగా చేశాడు. అవునా? కానీ హవ్వ పండును తిని ఏం చేసింది? తన భర్త కూడా తినమని చెప్పించింది. అవునా? అవునా కాదు? రైట్. ఇచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలను పర్యవసనాలు ఏంటో మనకి తెలుసు. ఇప్పుడు దాని గురించి మరింతగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఏమని చెప్పాడో ఒకసారి 2వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి గమనించి, ఆ తర్వాత 3వ అధ్యాయంలో అవ్వ చెప్తున్న మాటలను కూడా గమనించి మనం ముందుకెళ్దాం. 16వ వచనం చదవండి 2వ అధ్యాయంలో.
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడుల తల్లినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించాను. రైట్, జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఒకసారి నేను చదివి ముందుకెళ్తాను. మరియు దేవుడైన యెహోవా, నేను చదువుతుంది ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. రైట్, ఇప్పుడు అవ్వ సాతానుతో ఏమని మాట్లాడుతుందో అది కూడా చూసుకొని ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని ఎవరితో చెప్తుంది? సర్పంతో చెప్తాం. రైట్, ఇక్కడ జాగ్రత్తగా ఆగి గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఓకేనా? అయితే 3వ వచనంలో మొదటి మాటలను చూడండి. అవ్వ ఏం చెప్తా ఉందా? మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు. రైట్, కానీ రెండో మాటకు వచ్చేసరికి అవ్వ ఏం చెప్తుందో చూడండి. చదవను. వాటిని అది అయిపోయింది. వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో అని. వాటిని ముట్టొద్దని దేవుడు ఎక్కడ అని చెప్పాడు. అక్కడ లాస్ట్ టైం మనం నేర్చుకున్నట్లు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఎవరికి పాస్ అయింది? అబ్రహాం కాదు, ఆదాముకి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఎవరి నుంచి పాస్ అయింది? దేవుడి నుంచి. అవునా? రైట్, అయితే అవ్వకి ఏ విధంగా వచ్చింది మరి ఆ సూచన అనేది? ఆదాము నుంచి వచ్చింది. రైట్, కానీ ఆదాము ఏమని చెప్పుండాలి? ఆదాము ఏమని చెప్పుండాలి? ముట్టొద్దని చెప్పుండాలా? తినొద్దని చెప్పుండాలా? రెండు చెప్పాడా? స్క్రిప్చరల్ ఎవిడెన్స్ కావాలి మరి. బైబిల్లో లేని అస్సలు చెప్పదు. ఏమని చెప్పుంటాడని మీ ఉద్దేశం? రెండు చెప్పాడన్న వాడు ఓకే, ఒకరు ఉన్నారు. మిగతా వాళ్ళు ఎంతమంది అవునంటే రెండు చెప్పుంటాడు అని చెప్పేసి అనేవాడు. తొందరగా సమయం అయిపోతుంది. ఓకే, ఎవరు లేరు. మరి ఏమని చెప్పుంటాడు ఆదాము? కేవలం తినొద్దని చెప్పుంటాడా? చెప్పండి. దేవుడు ఆదాం ఏమని చెప్పుంటాడో అని అడుగుతున్నా. దేవుడిని పక్కన పెడితే, దేవుని మాటలను పక్కన పెడితే ఆదాం ఏమని చెప్పుంటాడు అవ్వకి? దాన్ని ముట్టకూడదు అని చెప్పుంటాడు అని రెండు ఆన్సర్లు వస్తున్నాయి. మిగతా వాళ్ళంతా ఏమంటున్నారు? దాన్ని తినకూడదు అని అంటున్నారా? సరే, అయితే ఆదాం ఏం చెప్పాడు అవ్వకి మనకు తెలియదు. కానీ ఇక్కడ అవ్వ దేవుడు ఏం చెప్పాడు అన్నది చెప్తాను చూడండి. 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు ఎవరెవరితో చెప్పినట్టుగా చెప్తా ఉంది అవ్వ? దేవుడు చెప్తున్నట్టు చెప్తా ఉంది. మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో నేను. అసలు దేవుడు ముట్టొద్దని ఎప్పుడైనా చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడా? చూడండి, 16వ వచనం చూడండి, 2వ అధ్యాయంలో
మరియు మీరు చదవండి, చూడండి, మీరు గమనించండి. బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ ఉందిగా మీకు, గమనించి నాకు చెప్పండి. కేవలం తినకూడదని మాత్రమే చెప్పాడా? ఎంతమంది ఓటేస్తున్నారు దానికి? ఎంతమంది అంగీకరిస్తున్నారు? లేదండి దేవుడు రెండు చెప్పాడు, ముట్టొద్దని చెప్పాడు, తినొద్దని చెప్పాడు అని వాళ్ళు చేతులు ఎత్తాను. చేతులు లేవా? ఫిజికల్ హ్యాండిక్యాప్డా మీరంతా? చేతులు ఉంటే చేతులు ఎత్తండి. 1 2 ఓకే 3 ఎత్తుతున్నారు, కానీ దేనికి ఎత్తుతున్నారు చెప్పండి మరి మీరు. తినకూడదు ముట్టకూడదు అని చెప్తున్నారు. ఓకే, తినకూడదని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తాను అంటున్నాను. అందుకే ముందు తినకూడదు అని మాత్రమే చెప్పాడు దేవుడు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, ముట్టకూడదు అని మాత్రమే చెప్పాడు దేవుడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరు, సంతోషం. తినకూడదు ముట్టకూడదు అని చెప్పాడు, రెండు చెప్పాడు దేవుడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, 2 3 4 ఓకే 5 రైట్. సరే, నేను అందుకే వాక్యాన్ని పదే చదివిస్తూ ముందుకెళ్తా ఉన్నాను. అయితే తినకూడదు అని చెప్పిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ముట్టకూడదని ఎక్కడ కూడా లేదు. మనకి వాక్యానుసారంగా 16వ వచనంలో మనం చూస్తే, చదవండి, అది 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు అభ్యంతరముగా తినవచ్చును. అయితే వృక్ష ఫలములను తినకూడదు. తినకూడదు అంతే. తింటే ఏమవుతుంది అన్నది కాన్సిక్వెన్స్ని దేవుడు చెప్పాడు. అవునా? రైట్. ఇప్పుడు అవ్వ ఏం చేసిందో చూద్దాము. అవ్వ ఏం చేస్తుంది? చదవండి 3వ వచనం. అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను ఊడ్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో అని. అసలు దేవుడు చెప్పినటువంటి మాటని హవ్వ ఏ విధంగా చెప్తా ఉంది? దేవుడు చెప్పొద్దన్న మాటని హవ్వ ఏ విధంగా చెప్తా ఉంది? అదే ఎలా ఎక్స్ట్రా ఎలా యాడ్ చేసింది? ఎలా యాడ్ చేసి మన అనుభవించి నేను మాట్లాడుతాను. ఒకసారి 3వ వచనాన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 4వ వచనాన్ని చదువుకుంటూ ముందుకెళ్దాం. అందుకు సర్పము మీరు చావనే చావరు. చాలు. ఇప్పుడు సర్పం ఏం చెప్తా ఉంది? దేవుడు ఏం చెప్పాడు? చస్తారు. సర్పం ఏం చెప్తా ఉంది? చావనే చావరు. రైట్. సర్పం ఏ విధంగా చెప్తా ఉంది? దేన్ని ఆధారం చేసుకొని చెప్తా ఉంది? దేన్ని ఆధారం చేసుకొని చెప్తా ఉంది? వ్యతిరేకంగా చెప్తా ఉంది. రైట్. ఎలా చెప్తా ఉంది? కరెక్ట్. అయితే నేను ఇక్కడ రాశాను చూడండి. మొన్న నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకుంటూ ధర్మం అనే ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉండే. ధర్మం అంటే ఏంటి? ధర్మం లేకపోతే ధరం అని అంటారు. ధరం అంటే నీతి న్యాయములు. ఓకే. ఇంకా ఇంకేమనొచ్చు మనము? హిందీలో ధరం
ఈ మధ్య చాలా చాలా బాగా వినబడుతున్నటువంటి పదం ఇది. ఆప్కా ధరం క్యా హై అని ఎవరైనా అడిగితే మీరు ఏమంటారు? తెలుగే సరిగా రాదు, హిందీ ఇంకా ఏం మాట్లాడుతుండదా అంటారా? చెప్పాలి మరి. ఆప్కా ధరం క్యా హై అంటే ఏమంటారు? ధరం అంటే ఏంటి? విశ్వాసం. మీ విశ్వాసం ఏంటని మీరు మిమ్మల్ని అడిగితే ఏమంటారు? మీరు ఏమంటారు? క్రైస్తవ విశ్వాసం అని అంటారు. అవునా? ఐఎమ్ ఏ క్రిస్టియన్, రైట్. ఇప్పుడు దానికి ఉన్నటువంటి ఇంకో పదం ఏంటంటే ధర్మం. ఏంటో ధర్మం? ధర్మం అంటే ఏంటి? ఏంటి ధర్మం అంటే? ఎప్పుడు వినలేదు ఈ పదాన్ని? మీరు ఆ పిచ్చవాడికి లేకపోతే భిక్షాటం చేసేవాడికి 10 రూపాయలు వేశారనుకోండి, ఏమంటాడు? ఏమని అడిగిపించుకుంటాడు? ధర్మం ధర్మం చేయనమ్మా, ధర్మం చేయని తల్లి. ఏముంటుంది తర్వాత? పుణ్యం ఉంటుందని అంటాడు. రైట్. ధర్మం అంటే సహాయం చేయడం ధర్మమా? ఇంకా ఇంకా వేరుగా ఎక్కడెక్కడ వాడతాం ఈ పదాన్ని మనం? వేరుగా ఎక్కడెక్కడ వాడతాం మనం? అనుదిన జీవితాలలో ఎక్కడెక్కడ వాడుతూ ఉంటాం మనం? ఇంత వీక ధర్మం. ఈ పదానికి అర్థాలు చెప్పండి కొన్ని, లేకపోతే కొన్ని వచనాలు చెప్పండి. మనకి దేవుడి జ్ఞానం అర్థం కావాలంటే కొంతవరకు ఏముండాలి? లోక జ్ఞానం ఉండాలి. ఈ ఉన్నవాళ్ళు తెలియకపోతే మిగతా విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. త్వరగా ధర్మం గురించి చెప్పండి. ఓకే, జస్టిస్. ఇంకా ఇప్పుడు మీరు ఆ పిచ్చగాడికి 10 రూపాయలు వేయడం వల్ల ఏం చేశారు? ధర్మం. ఏంటా ధర్మం? నేను అలా అడుగుతున్నాను, ధర్మం అంటే ఏంటని. మంచి పని చేయడమా? ఓకే, మంచి పని చేయడం ఒకటి. జస్టిస్ అంటే న్యాయం చేయడం, న్యాయం చేకూర్చడం. 3 చెప్పాలి తొందరగా. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. ఇంకా ఇంకా ఇంకేంటి? నిజాయితీగా ఉండడం. ఓకే. ఇంకా పిల్లలు చెప్తున్నారు, పెద్దలు చెప్పట్లేదు. చెప్పండి తొందరగా. సరే, ఒక విషయాన్ని తీసుకోవాలి, మనం ముందుకెళ్ళి ఈ పదాన్ని గురించి నేర్చుకుందాం. అయితే ధర్మాన్ని మనం ఇంకో విధంగా ఏమనవచ్చు అంటే బాధ్యత అని కరెక్ట్గా అనుకోవచ్చు. ఏంటది? ఓకే, ఆజ్ఞను అనుసరించడం ధర్మం. రైట్. సరే, మీరు చెప్పినటువంటి ఈ పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకొని ఆలోచిద్దాం. ఇక్కడ వచ్చేసాను బ్రదర్, ఇక్కడ రైట్. 2 విషయాలు. ఒకటి, ఆజ్ఞను పాటించడం ఏంటంట? ఆజ్ఞను పాటించడం ఏంటి చెప్పండి. ఇందాకే చెప్పారు కదా బ్రదర్ చెప్పినట్టు. ఆజ్ఞను పాటించడం ధర్మం. తర్వాత ధర్మాన్ని ఏమని చెప్పారు? బాధ్యత. హలో సైలెంట్గా ఉండాలి. ఏమని చెప్పారు? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అని చెప్పారు. రైట్. ఇప్పుడు ఆ బిచ్చగాడికి మీరు 10 రూపాయలు వేసిన తర్వాత మీరు ఏం చేశారు? ధర్మం చేశారు. అంటే వాడు ఏమడిగాడు? ధర్మం చేయడం అన్నాడు. అంటే ధర్మం చేయడం అంటే వాడి ఉద్దేశం ఏంటి? కొంత సహాయం చేయండి అని. రైట్. మీరు సహాయం చేస్తే ఏమైనట్టు? ధర్మాన్ని చేసినట్టు.
ధర్మాన్ని చేసినట్లు. రైట్. అయితే ధర్మానికి ఉన్నటువంటి మరో పేరు ఏంటి తెలుగులో? క్రమం. ధర్మానికి ఉన్నటువంటి మరో పేరు క్రమం. క్రమాన్ని మనం ఏమన్నా నేర్చుకుంటున్నాం మనము? ఆర్డర్. రైట్. ఇప్పుడు ధర్మం లేకపోతే ధరం లేకపోతే ధర్మం అనే పదానికి అర్థం ఏంటంటే, ఒకసారి స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి దాన్ని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవడం. చదవండి ఏంటది? Creation, visible or invisible, everything functioning in the fashion that God intended it to be, is called order. రైట్. నేను చదువుతాను ఇప్పుడు. క్రియేషన్. క్రియేషన్ అంటే సృష్టి. సృష్టిలో కనిపించనివి ఉంటాయి, కనిపించనివి ఉంటాయి. అవునా? ఒప్పుకుంటారా? రైట్. ఎవ్రీథింగ్, అన్నీ కూడా ఫంక్షనింగ్ అంటే పని చేయడం. ఫంక్షనింగ్ అంటే పని చేయడం. పని చేయడం అంటే మరో పదం ఏంటి? దాని ధర్మాన్ని అది నెరవేర్చడం. రైట్. ఇన్ ద ఫ్యాషన్ అంటే దేవుడు నియమించినటువంటి ప్రకారం, అంటే నియమించినటువంటి పద్ధతిని మనం ఫ్యాషన్ అంటాం. ఏ ఫ్యాషన్లో? దట్ గాడ్ ఇంటెండెడ్ ఇట్ టు బీ, అంటే దేవుడు దానికి ఉంచినటువంటి పద్ధతి ప్రకారం అది ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. పని చేయడాన్ని ఇప్పుడు మనం ఏమంటాం? ధర్మం అని అంటాం. పని చేయడాన్ని ఏమంటాం? ధర్మం. కానీ ఏ విధంగా పని చేయాలి అది? ఇంతకుముందు చెప్పినట్టు ఈ మైక్ దేనికోసం చేసుకున్నాం మనము? నేను మాట్లాడేది మీకు స్పీకర్ ద్వారా వినబడడానికి. అవునా? ఇది ఆ పని చేయకుండా ఇంకేదో పని చేసింది అనుకోండి, ఏమైనట్టు? ఆ పని కొరకు చేయబడింది కాదు. అవునా? రైట్. ఇప్పుడు క్రమం అంటే ఏంటి? క్రమం లేకపోతే ధర్మం అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా. చెప్పండి. ప్రతిదీ కూడా దేవుడు నియమించినటువంటి పద్ధతిలో పని చేయడాన్ని మనం ఏమంటాం? క్రమం. రైట్. ఇప్పుడు అది కాకుండా దానికి వ్యతిరేకంగా ఏదైనా కానివ్వండి, ఏమవుతుంది? అది అక్రమం అవుతుంది, లేకపోతే క్రమభంగం అవుతుంది. రైట్. ఈ విషయాలు అర్థమైనాయి కదా? అయితే క్రమానికి లేకపోతే ధర్మానికి రెండు దిక్కులు ఉంటాయి. అంటే ఒక కాయిన్ అనుకోండి, ఒక కాయిన్ అయితే దానికి రెండు దిక్కులు ఉంటాయి. ఒకటి ఏంటి? స్క్రీన్ పైన కనబడతా ఉంది. ఏంటది? స్ట్రక్చర్ అంటే ప్రాకారము. తర్వాత ఇంకో పదం చెప్పండి. మంచి పదం చెప్పండి. ఇంకోటి కాతో స్టార్ట్ అవుతుంది. క్లూస్ ఇస్తున్నాను నేను. కరెక్ట్. కట్టడం అని అంటాము. కట్టడం ఏమంటాం మనము? స్ట్రక్చర్ లేకపోతే ఆకారం. ఆకారం అనేది ఇక్కడ వర్తించదు, కానీ కట్టడం అనుకోండి. రైట్. నెక్స్ట్ ఏముంటుంది? కట్టడాలు ఉన్నాయి. కట్టడాలు దేనికోసము? కట్టడం అంటే ఆర్డర్ అంటే క్రమం. ఇప్పుడు ఆర్డర్కి ఇంకో పదాన్ని చెప్పండి. గవర్నమెంట్ ఆర్డర్ ఏంటిది? రూల్కి, లాకి, వీటికి చాలా పదాలు దగ్గర సంబంధం ఉన్నా కానీ అర్థాలు వేరు. ఆర్డర్కి పదం చెప్పండి ఒకటి తెలుగులో. ఆజ్ఞ. సరే. దేవుని ఆజ్ఞకి కట్టడకి ఏమైనా సంబంధం ఉందా? దగ్గర సంబంధం కనబడుతుందా? కట్టడా, దేవుని కట్టడలు అని అంటాం. కట్టడలు అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు లేకపోతే దేవుని మాటలు, వాటిని ఏమంటున్నాం మనము? కట్టడ. రైట్. దేవుని కట్టడలు దేని కొరకు ఉన్నాయి?
దేని కొరకు ఉన్నాయి దేవుని కట్టడలు? ఇక్కడ మాట చెప్పాడు ఇప్పుడు బ్రదర్. ఏం చెప్పారు? సరైన మార్గం అని అన్నాడు. అంటే మార్గం అనేది ఉంది, కానీ మార్గం ఎటు తీసుకెళ్తుంది అన్నది కూడా మనం గమనించుకోవాలి. రోడ్డు ఉంది కదా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్ళిపోతాం. కానీ డైరెక్షన్తో పాటు మనకి ఏం తెలియాలి? మన గమనం కూడా తెలియాలి, డెస్టినేషన్. అవునా? రైట్. ఇప్పుడు స్ట్రక్చర్ అంటే దేవుని కట్టడం ఉంది. దేవుని కట్టడికి ఏముంది? డైరెక్షన్. డైరెక్షన్ అంటే మార్గం లేకపోతే దిశ. అవునా? దేవుని కట్టడికి ఏముంది? మనం పయనించే దిశలు అన్నీ కూడా దేని ద్వారా మనం పయనిస్తూ ఉన్నాం? ఇప్పుడు రక్షణకు వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞలు, కట్టడలు, దేవుని యొక్క మాటలను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? నడుచుకుంటున్నాం. రైట్. ఇది ఏంటి? ఇవి రెండు కలిసి ఉంటే ఏంటి? ఆర్డర్. అంటే క్రమం. మనము క్రమంగా నడుచుకోవడానికి ఏముండాలి ముందు? దేవుని ఆజ్ఞలు ఉండాలి. ఏముండాలి? దేవుని ఆజ్ఞలు. రైట్. దేవుని ఆజ్ఞలు ఉంటే, లేకపోతే దేవుని వాక్యం ఉంటే మనం ఎక్కడికి వెళ్తాము? చేరవలసిన గమ్యానికి మనం చేరుకుంటాం. రైట్. ఇప్పుడు దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఏమంటారు పనులలో మనము ఒక పనిని ఆదికాండం 26లో 1వ అధ్యాయము 26వ వచనంలో 28 వరకు మనం చూసుకుంటే క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏంటి దేవుడు ఏమని చెప్పాడు? మనిషిని ఫలించి విస్తరించి అన్నిటి మీద ఏం చేయమన్నాడు? పరిపాలించమన్నాడు, అధికారాన్ని చెలాయించమన్నాడు. రైట్. ఇది ఏ రోలు? ఏ అధికారం ఇది? పరిపాలక అధికారం. సారీ సిస్టర్, ఓకే, మీరు ఏం చెప్పారు నాకు ఆడిబుల్ కాలేదు, బట్ ఇట్స్ ఫైన్. ఫైన్, దట్స్ ఫైన్. ఇది ఎటువంటి పరిపాలన? ఎటువంటి పరిపాలన ఇది? రూలింగ్ అథారిటీ. అవునా? పాలించే అధికారం లేకపోతే పరిపాలక అధికారం. రైట్. ఆ తర్వాత దేవుడు 2వ అధ్యాయంలో 9 నుంచి చదువుతాం. ఇదంతా దేవుడు పెట్టాడు. రైట్. ఇప్పుడు మనిషిని ఏం చేయమంటున్నాడు చూడండి. 15 చదవండి. ఏం చేయమంటున్నాడు దేవుడు ఇక్కడ? సేద్యపరచుటకు, ఆ తర్వాత కాచుటకు దానిలో ఉంచాను. అయితే రైట్. ఇక్కడ మరో రెండు మాటలు దేవుడు నరునితో ఆజ్ఞాపిస్తూ, ఒకటి 15వ వచనంలో ఏమంటున్నాడు చదవండి.
తోటను ఏం చేయమంటున్నాడు దేవుడు? సేద్యపరచుటకు, ఆ తర్వాత దాన్ని కాచుటకు. రైట్. నిన్న ఒక పాట పాడుతున్నాం. ఏంటది? ఆరాధన చేసేటప్పుడు ఒక పాట పాడుతున్నాం. పాట పేరేంటి? ఎందుకోసం నమ్ముకున్నారు అంటే పాట ఇప్పుడే పాడుకుంది, అప్పుడే మర్చిపోయారా? ఆ పాట పాడండి, లిరిక్స్ పాడండి. అంతేనా? ఇంకో వచనం ఉంటుంది అక్కడ, సమకూర్చు వాడు అని ఉంటుంది. మరి పాట జస్ట్ అట్లా పాడితే సరిపోదు, అన్నింటినీ గమనించుకోవాలి. రైట్. ఏమని ఉంది అక్కడ? సమకూర్చేవాడు అంటే అన్నిటినీ ఏం చేసేవాడు? ఇచ్చేవాడు. ఏమంటాం? అన్నిటిని ఇచ్చేవాడిని ఏమంటాం? సమకూర్చేవాడు. రైట్. ఇప్పుడు మనిషికి దేవుడు అన్నిటినీ సమకూర్చి దాన్ని ఏం చేయమంటున్నాడు? ఇక్కడ చూడండి, 15వ వచనం ఏమంటున్నాడు? సేద్యపరచుదాన్ని కాచుటకు. కాచడం అంటే సంరక్షించడం, ప్రొటెక్ట్ చేయడం. రైట్. దీన్ని ఇంకో అధికారం అని అంటాం. ఏంటది? ఇంకో అధికారం. యూజువల్గా సంరక్షించేది, కాచేది ఎవరు? దేవుడు. అవునా? కానీ దేవుడు మనిషికి ఇంకో అధికారాన్ని ఇస్తున్నాడు. ఏంటది? సేద్యపరచడం, కాచడం. రైట్. ఆ తర్వాత 16 చదవండి. 16. నరుడికి ఆజ్ఞాపించాను. రైట్. ఇప్పుడు నరుడు ఏం చేయాలి? అవ్వకి ఏమని చెప్పాలి? బ్యాక్ టు స్క్వేర్ వన్. అబ్బాయి ఏం చేయాలి? ఇప్పుడు ఏ మాట చెప్పాలి సాతానుతో? తినకూడదు, తింటే చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు అని చెప్పాలి. కానీ ఆదాము కరెక్టే చెప్పుంటాడు. అబ్బాయి ఏం చేసింది? రైట్. ఇప్పుడు ఒక దగ్గర దీన్ని ఆలోచిద్దాం. నేను 2 వచనాలు చదివించాను. అవునా? ఒకటి మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనము. మరో వచనం ఏంటి? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28, 29వ వచనం చదివించాను. రెండిట్లో ఏది కామన్ ఉన్నది? ప్రవచించడం. సౌండ్ లేదని చెప్పాను. ఏవి కామన్గా ఉన్నాయి? ప్రవచించడం అంటే ప్రకటించడం. అవునా? ప్రచురపరచడం. రైట్. ఇప్పుడు ఆదాముకి దేవుడు చెప్పి అవ్వకి ఎందుకు చెప్పలేదు? ఓకే, అవ్వని తర్వాత చేశాడు కాబట్టి దేవుడు చెప్పలేదా? చెప్పండి సిస్టర్. ఆదాము అవ్వకి చెప్పాల్సి ఉంటుంది. ఏంటది? ఆదాము అవ్వకు చెప్పాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు మనిషిని దేవుడు ఎందుకోసం చేశాడు? 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రచురము చేయుటకు. దేనికోసం చేశాడు?
ప్రచురం చేయుటకు అంటే ప్రకటించుటకు. ఇప్పుడు మనిషి కేవలం ఏం చేయాలి? అధికారాన్ని మాత్రమే చెలాయించాలా? కేవలం భూమిని మాత్రమే కాచాలా? ఏం చేయాలి మరి? ప్రచురం కూడా చేయాలి. ఎవరి గురించి? దేవుని గురించి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్కి వెళ్దాం. నెక్స్ట్ ఇమేజ్ ఇది కాదు, ఇంకోటి. రైట్. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. మొదటివారు ఎవరు, రెండోవారు ఎవరు, మూడోవారు ఎవరో చెప్పాలి. మొదట్లో లెఫ్ట్ సైడ్లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఎవరైనా పేర్లు అడగట్లే, వాళ్ళు చేసేటువంటి పనులను పనులను గురించి అడుగుతున్నాను. తొందరగా చెప్తే ముగించుకుందాం, టైం అవుతుంది. సిస్టర్ చెప్పండి. ప్రధాన యాజకుడు ఎక్కడ ఉన్నాడు? మధ్యలో ఉన్నాడు. రైట్. యాజకుడు రాజు ఎక్కడున్నాడు? రైట్ సైడ్లో. ఓకే. ఇంకొకరు మిగిలిపోయారు. ఎవరు చెప్తాను? రెండు. ప్రవక్త. రైట్. ఎవరు? ప్రవక్త. ఇప్పుడు ఆర్డర్లో చెప్పండి. ఫస్ట్ ఎవరు? ప్రవక్త. ప్రవక్త ఏం చేస్తాడు? ప్రవచిస్తాడు. రైట్. దేవుని గురించి చెప్తాడు. రైట్. రెండవ వాడు యాజకుడు. ఏం చేయాలి యాజకుడు? యాజకుడు ఏం చేయాలి? దేవాలయానికి సేవ చేయాలి. రైట్. నెక్స్ట్ మూడవ వాడు రాజు. ఏం చేయాలి రాజు? ప్రజలను మాత్రమే పరిపాలించాలా? రాజ్యాన్ని పరిపాలించాలి. రైట్. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులను మీరు ఆదాములో చూసుకోండి. ఓకేనా? 1వ అధ్యాయము 26, 28, 29, 26 నుంచి 28 వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళి. తర్వాత 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఇంటికి వెళ్ళి మరొకసారి చూసుకోండి. 17వ వచనాన్ని కూడా మరొకసారి చూసుకోండి. నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇంకో ఇమేజ్. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3 అధికారాలను మనం ఏమనుకున్నాము? దేవుడు మనిషికి ఆయన సృష్టించేటప్పుడు ఏం చేశాడు? ఏర్పరిచాడు. దేవుడు మనిషిని సృష్టించేటప్పుడే మనిషి చేయాల్సినటువంటి విధులు అంటే డ్యూటీస్ ఆయన ఏం చేశాడు? డిజైన్ చేసేసాడు. ఏంటవి? మొదటిది ఏంటి? ప్రవచించడం. అంటే ఆదాము అవ్వకి వెళ్ళి ఏం చెప్పాలి? దేవుడు ఈ పండుని తినకూడదు, తింటే చేస్తారు చెప్పాడా? చెప్పాడు. రైట్. ఓకే. అవ్వ కూడా ఏం చేయాలి? ఏం చెప్పాలి? అదే చెప్పాలంటే తినొద్దు, తింటే చస్తారని దేవుడు చెప్పాడు. కానీ అవ్వ ఏం చేసింది? దేవుడి మాటని ఏం చేసింది? ఏం చేసింది? ఎక్స్ట్రా యాడ్ చేసింది. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాం. ఈ గ్రంథమందైన ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములలోను పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయను. మిస్టర్ డానియల్ ఏం చేస్తా అంటున్నాడు దేవుడు?
ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? తెగులు కలపకూడదు. ఎప్పుడు ఎప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేయదు, ఆ, ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేసినా లేకపోతే తీసేసి. తీసివేసినా ఏమవుతుంది? తెగులు- వారి పైకి ఏమొస్తాయి అంటున్నాడు? తెగులు వస్తాయి. తెగుళ్ళు వస్తాయని అంటున్నాడు. రైట్. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యము ఆది కాండాన్ని ఉద్దేశించింది కాకపోయినా కానీ దేవుని యొక్క గుణాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఈ వాక్యం చదువుకున్నాం. రైట్. ఓకే, మెల్లగా. ఇప్పుడు హవ్వ ఏం చేసింది? ఎక్స్ట్రా యాడ్ చేయదు. ప్రవచనం ఎవరి నుంచి వచ్చింది? ఎవరి నుంచి ప్రవచనం వచ్చింది? ఆదాము నుంచి ప్రవచనం వచ్చింది, ఏమన్నా తినకూడదు అని చెప్పేసి. అవ్వ ఏం చేసింది? ఆ ప్రవచనానికి ఎక్స్ట్రా యాడ్ చేయదు. ప్రవచనానికి ఏం చేసింది అవ్వ? అదనంగా మరో 2 ముక్కలను యాడ్ చేసింది. ఏంటది? ఏమన్నది? ముట్టకూడదు అని అన్నది. ఇప్పుడు దేవుడు ప్రవక్తతో మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా మీరు బైబిల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రవక్తలు దేవుడు చెప్పినటువంటి మాటలు మాత్రమే వాళ్ళు ఏం చేయాలి? చెప్పాలి. ప్రవచించాలి. దేవుడు చెప్పినటువంటి మాటని కానీ క్రియని కానీ వాళ్ళు చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? తెగులు దేవుడు వారిని శిక్షిస్తాడు. తగినటువంటి శిక్షను దేవుడు వారిపై అమలు చేస్తాడు. అవునా? రైట్. ఇప్పుడు హవ్వ ఏం చేసింది ఇక్కడ? అదనంగా 2 ముక్కలను యాడ్ చేసింది. దానివల్ల ఏమైంది? దేవుని మాటలను వక్రీకరించేసింది. ఇప్పుడు మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఫంక్షన్స్ లేకపోతే డ్యూటీస్లో మొదటిది ఏంటిది? ప్రవచించడం. ఇప్పుడు హవ్వ సాతానుతో ప్రవచించేటప్పుడు ఏమని చెప్పాలి? తినకూడదని చెప్పాలి. కానీ ఏం చేసింది? తినకూడదు, ముట్టకూడదు. తినకూడదు ముట్టకూడదు అని చెప్పేసి దేవుని వాక్యాన్ని ఏం చేసింది? వక్రీకరించింది. సో ప్రవక్త నుంచి ఏమైంది? తను అబద్ధ ప్రవక్తగా మారిపోయింది. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమనుంది? ప్రీస్ట్. రైట్. ఈ ప్రీస్ట్లీహుడ్ని అంటే యాజకత్వాన్ని, ప్రీస్ట్ అంటే యాజకుడు, ప్రీస్ట్లీహుడ్ని మనం ఏమంటాం? ప్రీస్ట్హుడ్ని యాజకత్వం అంటాం. ఈ యాజకత్వాన్ని ఎక్కడ చూస్తున్నాము? 2వ అధ్యాయము 15వ వచనంలో చదవండి. ఏముంది? యాజకుడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం మనము? ఏం చేస్తాడని చెప్పుకున్నాం మనము? ఎక్కడ? మందిరంలో. ఇప్పుడు ఏదైనా తోట అనేది దేవుని మందిరం. ఆ మందిరాన్ని ఏం చేయాలి? సేద్యపరచుటకును, ఆ. దాన్ని కాచుటకును ఆ. దానిలో వచ్చాడు. ఆయన దానిలో ఉంచాడు. కానీ వీడు ఏం చేశాడు? అదే ఏం చేశాడు? చదవండి. 15 చదవండి ఒకసారి, నేను చెప్తాను. 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఉమ్. నరుని తీసుకొని ఉమ్. ఏదైనా తోటలో ఆ. సిద్ధపరచుటకు ఉమ్. దాన్ని కాచుటకు దానిలో ఉంచాడు. చాలు. కానీ మనిషి దేనైతే కాచాలో, దేనైతే సేదపరచాలో అతిక్రమం ద్వారా దాన్ని ఏం చేశాడు? శపింపజేశాడు. లాస్ట్ టైం విన్నాం మనం, అవునా? రైట్. ఇప్పుడు దానివల్ల 2వ డ్యూటీని కూడా ఏమైనట్టు? ఫెయిల్ అయిపోయినట్టు. 2వ డ్యూటీలో కూడా ఫెయిల్ అయిపోయాడు. నెక్స్ట్ 3వ డ్యూటీ ఏంటి? పరిపాలన. పరిపాలన చేయడం. 3వ డ్యూటీ ఏంటి? పరిపాలన చేయడం. పరిపాలన చేయాల్సిన మనిషి ఏం చేశాడు? పాపంలోకి పడిపోయాడు. అవునా? రైట్. వేటి పైన పరిపాలన చేయాలి మనిషి? సమస్త రైట్ సృష్టి పైన మనిషి పరిపాలన చేయాలి. సర్పం కూడా ఒక సృష్టినా కాదా? సృష్టి. రైట్. అయితే సర్పం కూడా ఒక సృష్టి అయినప్పటికీ కూడా ఆదాము అవ్వలు దాన్ని ఏం చేశారు? పరిపాలన చేయడం, దాన్ని అధికారం చేయడం. దానిపైన అధికారం చేయకుండా దాని అధికారం కిందకి వారు ఏమైపోయారు? వచ్చేసారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనిషి దేవుడు ఇచ్చినటువంటి 3 విధులలో కూడా వేటిలో కూడా ఏమవ్వలేదు?
పాస్ అవ్వలేడు అంటే ఉత్తీర్ణుడు అవ్వలేడు, ఏమయ్యాడు? ఫెయిల్ అయిపోయాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? క్లుప్తంగా మనం మాట్లాడుకోవాలంటే దేవుడు మనిషికి ఎన్ని విధాలు ఇచ్చాడు? 3. 1 పాలించడం, 2 ప్రవచించడం, 3 సేతుపరచడం లేకపోతే సేవ చేయడం. అవునా? అయితే మనిషి మొదట్లోనే అన్ని 3 కూడా ఏమయ్యాడు? 3 కూడా విఫలమయ్యాడు. అవునా కదా? 3 కూడా విఫలమయ్యాడు. మరి 3 విఫలమైనప్పుడు మళ్ళీ తిరిగి మనిషి అవే పనులని చేయాలంటే, మళ్ళీ మనిషి తిరిగి అవే పనులను చేయాలంటే ఎవరి వలన సాధ్యం? దేని వలన సాధ్యం? ఎవరి వలన అంటే దేవుని వలన సాధ్యం అని అంటున్నారు. రైట్. దేని వలన సాధ్యం? కరెక్ట్, వాక్యం వలన సాధ్యం. రైట్. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఏంటి? మనం ఉన్నటువంటి స్థితి ఏ స్థితిలో ఉన్నాం మనం? మీరు పరిపాలిస్తూ ఉన్నారా? కాదు. ప్రవచిస్తున్నారా? లేదు. ఇంకో మిగిలిపోయింది ఒకటి ఉంది. ఏంటది? సేవ చేయటం. చేస్తున్నారా? మా ఇంటి పనులే మాకు సరిపోతుంది కదా, ఇంకా సేవ విషయం ఏంటి? అంతేనా? రైట్. ఈ 3 కూడా మనం చేయట్లేదు, కానీ తిరిగి 3 కూడా చేయాలి. ఏ విధంగా చేయాలి? ప్రవచించమన్నాడని చెప్పేసి ఎట్లా పడితే అట్లా ప్రవచించాలా? పరిపాలించమన్నాడని చెప్పేసి ఎలా పడితే అలా పరిపాలించాలా? సేవ చేయమన్నాడని చెప్పేసి ఏదో నీళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే ఆహారం ఇవ్వడం కానీ ఇలా చేయడం సేవనా? మరి ఏ విధంగా చేయాలి? ఒక పదం వాడుకున్నాం ఇంత ముందుకు, ఫస్ట్ లైట్కి వెళ్దాం. ఏ విధంగా చేయాలి? క్రమంగా చేయాలి. క్రమం అంటే ఏంటి? ఆర్డర్. కరెక్ట్, ఇంగ్లీష్లో. కానీ క్రమానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి? అర్థం. ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా. అవునా? రోమిలకు రాసినటువంటి పత్రిక తీయండి ఒకసారి, లాస్ట్లో ఒకసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 12 1 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. ఏ విధంగా? దానికంటే ముందు ఎవరికి అనుకూలము? దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మనం ఏం చేయాలి? మన శరీరములను సమర్పించుకోవాలి. అంటే మీరు ఒక్కరే చేసి సరిపోదు. ఇక్కడ ఎవరెవరు చేయాలి? అందరు చేయాలి. మీరు ఒక్కరే చేసేది అది ఇండివిజువల్, కలిసి చేసేది కార్పొరేట్. కార్పొరేట్ అంటే కంపెనీ కాదు. ఒక గుంపుని మనం ఏమంటామంటే కార్పొరేట్ అంటాం. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ చేసేటువంటి ఆరాధన ఎటువంటి ఆరాధన? అది కార్పొరేట్ వర్షిప్. మీరు ఇంట్లో చేసుకునేది ఏంటి? ఇండివిజువల్ వర్షిప్. ఇప్పుడు గత 3 వారాల ముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఏంటది? ఎవరు చెప్పారు వాక్యాన్ని? ఎవరు చెప్పారు? నేనే కాదు. ఎవరు చెప్పారు? మన మధ్యలో ఉన్నటువంటి మల్లేశ్వరం. రైట్. ఏమని చెప్పారు? పరలోకానికి ఎవరెవరు వెళ్తారు? మీరు ఒక్కరు వెళ్తారా? నేను ఒక్కరిని వెళ్తానా? ఎవరెవరు వెళ్తారు? సంఘంగా. ఎవరు వెళ్తారు? సంఘం. రైట్. సంఘంగా మనం అంతా కూడా వెళ్తాం. సో సంఘంగా వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? విశ్వాసం ఒకటి మాత్రమే కనపరుస్తుంది, అయిపోతుందా? నమ్మకున్నాను, అయిపోయింది బ్రదర్, బాప్టిజం తీసుకున్నాను, అయిపోయిందా? మరేంటి? ఇక్కడికి రావాలి. ఏంటది? 1 2 చదవండి మళ్ళీ. కాబట్టి సహోదరులారా,
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. ఒక్కడే కాదు, నేను ఒక్కడిని సమర్పించుకుంటే అయిపోదు, మీరు కూడా ఏం చేయాలి? సమర్పించాలి. టైంకి రావాలంటే పాస్టర్ ఒకటే టైంకి వస్తే సరిపోదు, ఎవరెవరు రావాలి? అందరు రావాలి, అప్పుడే సంఘం ఎత్తపడుతుంది. లేకపోతే మీరు ఇక్కడ, వేరే వాళ్ళు ఎక్కడెక్కడో. అర్థమవుతుందా? తర్వాత ఒక విషయం కాదు, చాలా విషయాలు చెప్తున్నాను. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమిలాడుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇటు సేవ చేయడం ఏంటి? ఎవరికి యుక్తము? మనకి యుక్తం. ఎందుకు? దేవునికి అనుకూలంగా మనం ఉంటున్నాం. అంటే దేవునికి అనుకూలంగా ఉండడం అంటే ఏంటి? క్రమంగా నడుచుకుంటున్నాం మనం. క్రమం కానిది ఏది కూడా దానికి వ్యతిరేకం ఏంటి? అక్రమం. దేవునిలోకి వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకుంటున్నాము? క్రమాన్ని నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? క్రమాన్ని. కాబట్టి అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? ఆర్డర్ చేయట్లేదు, బతిమలాడుకుంటున్నాడు. దేన్ని జోయించి బతిమలాడుకుంటున్నాడు? ఏ విధంగా మనం నశించిపోయినామో దాన్ని జ్ఞాపకం చేస్తూ, యేసు ప్రభు ద్వారా మళ్ళీ ఏ విధంగా మనం రక్షింపబడుతున్నామో అన్న విషయాలని 10-11 అధ్యాయాలు మనకి అవన్నిటిని మాట్లాడుతూ, ఈ అధ్యాయానికి వచ్చేసరికి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చదవండి 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక వర్షిప్ చేస్తూ ఉన్నాం. మ్యాషప్లు వాడద్దు. మ్యాషప్ ఏంటి? ఒక పాట వెనకాల ఒక పాట. ఇవన్నీ లోకానుసారమైనటువంటివి. మనం అవన్నీ ఏమంటారు, పాటించేటువంటి అవసరం మనకు లేదు. నెక్స్ట్, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మూట వలన రూపాంతరం పొందుడు. ఏం చేయాలి? చచ్చేంత వరకు రూపాంతరం చెందుతూనే ఉండాలి. లేకపోతే యేసుప్రభు వచ్చే వరకు మనం ఏం చేస్తూ ఉండాలి? రూపాంతరం చెందుతూనే ఉండాలి. సో మన గోల్ ఏంటి జీవితంలో? ఎక్కడికి రావాలి? మళ్ళీ మనము దేవుని దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత ఏం నేర్చుకోవాలి? దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం నడుచుకున్నట్టుకు మనం నేర్చుకోవాలి, ప్రయాసపడాలి. దాన్ని పౌలు గారు 2 వచనాలు చెప్తా ఉన్నారు. ఈ 2 వచనాలు కూడా క్రైస్తవుని యొక్క జీవితాన్ని నిర్ణయిస్తాయి. మనం నడుచుకుంటున్నామా? ఎక్కడ ఉంటాం? దేవునితో పాటు ఉంటాం. ఎందుకంటే దేవునికి అనుకూలంగా ఉన్నాం కాబట్టి. నడుచుకోవట్లేదా? ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉంటాం? కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? నరకం. కాబట్టి దేవుని కృప ద్వారా రక్షణ పొందిన మనం అంతా కూడా ఆ రక్షణను కోల్పోకుండా బాధ్యతగా మనం ఏం చేయాలి? దాన్ని నిర్వర్తిస్తూ ప్రభు రాకడ కొరకు, లేకపోతే ప్రభువులో మనం నిద్రించే వరకు నిరీక్షణతో ఉండలాగా మనమంతా కూడా చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ముగించుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నట్టు మా కన్నా మీకు వందనాలు స్తోత్రాలు ఆయన. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీ యొక్క మాటలను మేము ధ్యానించి తండ్రి, మీరు మా కొరకు ఏర్పరిచినటువంటి విధి విధానాలను మరి తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని, ఏ విధంగా అయితే తండ్రి ఆదామ అవ్వలు మీరు ఇచ్చిన పనులను చేయక విఫలమయ్యారు, అటువంటి పనులను తండ్రి మేము చేయుటకు ప్రభు ద్వారా మీరు మమ్మల్ని తండ్రి ఏర్పరచుకొని నేర్పిస్తూ తండ్రి మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.
ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో తండ్రి, వారు ఇంకా మారక వారి జీవితాలకు తండ్రి నాయన అర్థాన్ని తెలుసుకోలేక ఉంటే ఈ వాక్యం ద్వారా తండ్రి వారు విని తిరిగి మీ వద్దకు చేరి క్రమమైనటువంటి జీవితాన్ని, పరిపూర్ణమైనటువంటి తండ్రి ఉద్దేశాన్ని వారు గ్రహించి, మీకు చిత్తాన్ని వారు గ్రహించి మారు మనసు పొందే కృపను అనుగ్రహించమని వేడుకొంచి, మారు మనసు పొందిన మేము తండ్రి మీకు అనుకూలంగా జీవించటకు మమ్మల్ని మేము సజీవ యాగాలుగా తండ్రి నిలబెట్టుకున్నటకు తండ్రి ఆయన అలా చేసుకొని రూపాంతరం చెందుటకు తండ్రి పరిశుద్ధాత్మ సహాయం, శక్తిని, బలాన్ని మీరు తోడి ఉంచమని వేడుకోవచ్చు తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయాలను భద్రపరుచుకొని తిరిగి వెళ్ళి గ్రహించి ధ్యానించి మళ్ళీ వచ్చి అనేక సంగతులను నేర్చుకునే కృపను మీరు మాకు దయచేయమని వేడుకోవచ్చు తండ్రి. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి మయం పొందినారని మేము నమ్ముతున్నాం. ఇంకా ఉండి తండ్రి జరగాల్సిన కార్యక్రమాలు తోడునిడి పొందమని దాన్ని నడిపించమని మీకు మహిమకరంగా దాన్ని జరిగించే తండ్రి జ్ఞానాన్ని, మనసును మీరు మాకు దయచేయమని వేడుకోవచ్చు. ఈ కొద్ది మాటలు మా ప్రియ ప్రభువును రక్షకుడినైనటువంటి క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.